ఒక ఊరిలో బలరాముడు అనే ముసలి ఎద్దు ఉండేది. యజమానికి దానిపై ఉన్న ప్రేమతో అది విశ్రాంతి తీసుకోవాలని దానిని అడవి దగ్గరున్న పచ్చిక బయలల్లో వదిలేస్తాడు. బలరాముడు అక్కడ హాయిగా గడ్డి మేస్తూ జీవిస్తుంటాడు. ఆ అడవిలో మాయవి అనే ఒక కుతంత్రపు నక్క ఉంటుంది. బలరాముడిని చూసి ఎలాగైనా దీని మాంసం తినాలని ప్లాన్ చేస్తుంది. నేరుగా దాడి చేస్తే ఎద్దు పొడుస్తుందని తెలిసి, మిత్రమా, ఈ రోజు నుంచి నీకు మంచి స్నేహితుడిగా ఉంటాను అని నకిలీ స్నేహాన్ని నటించింది. ఒకరోజు నక్క బలరాముడితో పక్కనే ఉన్న రైతు పొలంలో మంచి జొన్న కంకులు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పద అని ఆశ చూపిస్తుంది. నిజానికి అక్కడ రైతు ఉచ్చు బిగించి ఉన్నాడు. నక్క మాట నమ్మి వెళ్ళిన బలరాముడు ఆ ఇనుప ఉచ్చులో చిక్కుకుపోతాడు. కాలు నొప్పిగా ఉందని ఉచ్చు విప్పమని బలరాముడు అడిగితే నక్క వికటంగా నవ్వి, హహహ, రేపు రైతు నిన్ను చంపుతాడు, అప్పుడు నీ మాంసం నేను తింటాను అని చెప్పి పొదల్లో దాక్కుంటుంది. తెల్లవారుజామున రైతు రావడం చూసి బలరాముడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఊపిరి బిగబట్టి నాలుక బయటపెట్టి చనిపోయినట్లు నటిస్తాడు. అది చూసిన రైతు ఎద్దు చనిపోయిందనుకుని ఉచ్చును విప్పేస్తాడు. ఉచ్చు విప్పగానే బలరాముడు ఒకసారిగా లేచి వేగంగా పరిగెత్తుతాడు. రైతు కోపంతో తన గొడ్డలిని ఎద్దువైపు విసురుతాడు. కానీ అది పొరపాటున పొదల్లో దాక్కున్న నక్కకు తగిలి దానికి దెబ్బ తగులుతుంది. బలరాముడు ప్రాణాలతో బయటపడతాడు. పొదల్లో ఉన్న నక్క కాలికి బలంగా దెబ్బ తగలడంతో నక్క నొప్పితో విలవిలలాడుతూ బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఎద్దు పారిపోకుండా ఆగి నక్క పరిస్థితి చూసి జాలిపడుతుంది. రైతు వెళ్ళిపోయిన తర్వాత బలరాముడు తన యజమాని దగ్గరకు వెళ్ళి నక్కకు చికిత్స చేయిస్తుంది. నక్క ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాక ఎద్దు ముందు తలదించుకొని, మిత్రమా, నేను నీకు ద్రోహం చేయాలనుకున్నాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఎవరైనా వేరే వారికి కీడు చేయాలనుకుంటే అది మళ్ళీ వారికే తిరిగి వస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. నన్ను క్షమించు మిత్రమా అని నక్క తన తప్పు తాను తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీతి: ఇతరులకు చేసే కీడు అది ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది. అందుకే కీడును మర్చి ఉపకారం చేయడమే గొప్పతనం. ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.